విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, ఈలోగా కనీస వేతనం 48,000 రూపాయలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో చలో విద్యుత్ సోద నిర్వహిస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి, పిఆర్సీని వెంటనే వేయాలి, పిఆర్సీలో రెగ్యులర్ ఉద్యోగులు పోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అన్లిమిటెడ్ హెల్త్ కార్డులు ఇవ్వాలి, చనిపోతే నష్టపరిహారం 1 కోటి రూపాయలు చెల్లించాలి. అలాగే విద్యుత్ మీటర్ రీడర్లు, బిల్ కలెక్టర్లు, స్టోర్ హమాలీల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ డిఏలు ఏవైతున్నాయో డిఏలన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణ విధానాలని రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలి. స్మార్ట్ మీటర్ల పేరిట ట్రాన్స్మిషన్ ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టడం, ఇది ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికులు ఈ ప్రభుత్వాన్ని ఉచితాలు కోరుకోవడం లేదు. మేము చేస్తున్నటువంటి పనికి న్యాయమైనటువంటి వేతనం ఇవ్వాలా, ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు, హక్కులు సరైన సమయానికి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఈ ఆందోళన చేస్తున్నాం. 2017 సంవత్సరంలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను ఆ ప్రభుత్వం సంస్థలో విలీనం చేసుకుని 48,000 రూపాయలు కనీస వేతనం ఇస్తూ ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఏం పాపం చేసినారు? ఇవాళ వీళ్ళను విలీనం చేయమని మేము అడుగుతూ ఉంటే ఇప్పటివరకు విలీనం చేయడం లేదు. పిఆర్సీకి సంబంధించి గత మార్చి 31తో పిఆర్సీ గడువు అయిపోయింది. పిఆర్సీ కమిటీని నియమించండి, పిఆర్సీ మీద చర్చలు జరపండి అని అడుగుతూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగులకు 2004 సంవత్సరం వరకు నియామకమైనటువంటి వాళ్ళకు పాత పెన్షన్ సౌకర్యం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పెన్షన్ సౌకర్యాన్ని విద్యుత్ సంస్థల్లో వర్తింపజేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం 62 సంవత్సరాల వరకు పదవీ విరమణ వయసును పెంచింది. విద్యుత్ సంస్థల్లో 62 సంవత్సరాల వరకు పదవీ విరమణ వయసును పెంచండి, ఇప్పుడు 60 సంవత్సరాలే ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇట్లాంటి న్యాయమైనటువంటి, ధర్మమైనటువంటి డిమాండ్లను మేము యాజమాన్యం ముందర, ప్రభుత్వం ముందర పెట్టి 2 నెలల పైచిలకు నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ రోజుటి వరకు కూడా మా డిమాండ్ల మీద, మేము చేస్తున్నటువంటి ఆందోళన మీద యాజమాన్యం స్పందించడం కానీ, మమ్మల్ని చర్చలు ఇవ్వడం కానీ, మా సమస్యల మీద చర్చించడం కానీ చేయకుండా ఉండడం వల్లనే ఇవాళ చలో విద్యుత్ సోద అనేటువంటి పేరు మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలా, ప్రభుత్వం స్పందించాలా, వెంటనే స్ట్రగుల్ కమిటీతో చర్చలు జరిపి ఈ న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్స్ మీద సరైనటువంటి పరిష్కారం చూపే విధంగా ప్రయత్నం చేయాలా. అలా చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో స్ట్రగుల్ కమిటీ మరింత పెద్ద స్థాయిలో ఉద్యోగుల, కార్మికుల హక్కుల కోసం రాజీలేనటువంటి పోరాటానికి కూడా ఏమాత్రం వెనుకాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సుబ్బిరెడ్డి, స్ట్రగుల్ కమిటీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో చలో విద్యుత్ సోద కార్యక్రమం చేపట్టి ఉన్నాం. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ట్రాన్స్కో, డిస్కమ్, జెన్కోల్లో కలిపి 10-20 సంవత్సరాల పైగా కాంట్రాక్ట్ కార్మికులు ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సంస్థలో విలీనం చేసుకొని రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2019 తర్వాత కార్మికులు చేరారు. వాళ్ళందరూ కూడా 129 జీవోను అమలు చేసి పాత ఆపరేటర్ సమానంగా వేతనాలు చెల్లించి వాళ్ళకు కూడా వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పీస్ రేట్ కార్మికులు చాలామంది 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పైగా రోజులు కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి పోతులూరి సుదర్శన్ రెడ్డి, స్ట్రగుల్ కమిటీ చైర్మన్. ఈరోజు స్ట్రగుల్ కమిటీగా ఆల్రెడీ యాజమాన్యానికి అనేక పర్యాయాలు రిప్రజెంట్ చేయడం జరిగింది. మేము రిప్రజెంట్ చేసింది వేజ్ రివిజన్ చేయాలని, డిఏలు ఇవ్వాలని, అలాగే కాంట్రాక్టు కార్మికులను విలీనం చేయాలని ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఈ శ్రమ దోపిడీకి
గురవుతున్నటువంటి కాంట్రాక్టు కార్మికులను విలీనం చేయాలని చెప్పేసి, అలాగే పాత పెన్షన్ కమిటీ అని వేసినారు. ఈ పొద్దుటికి 20 ఏళ్ళు అయింది. ఆ కమిటీని ఈ కమిటీల పేరుతో జాప్యం జరుగుతుంది తప్ప ఏది సమస్యలు తేల్చడం లేదు. కాబట్టి మేము యాజమాన్యానికి రిప్రజెంట్ చేసినప్పుడు యాజమాన్యము కార్మికుల సంఘాలతో పిలిచి చర్చలు జరపకుండా కార్మికులు ఎవరైతే పోతారో వాళ్ళను టెర్మినేట్ చేస్తాము, వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటామనేటువంటి ఆర్డర్లు ఇవ్వడం అనేది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కాంట్రాక్టు కార్మికులు ఎవరు ఒప్పందాలు చేసుకోవడానికి రాలే. ఈ కాంట్రాక్టు కార్మికులు సంస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాడుతున్నాం, మమ్మల్ని విలీనం చేయమని వచ్చారు. వీళ్ళ మీద యాజమాన్యం చేసేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వీళ్ళేమి యాష్ ప్లాంట్లలో యాష్ కొట్టేయలే, వీళ్ళేమి ఒప్పందాలు చేసుకొని 1000 కోట్లు దోచుకోలే. ఈ కాంట్రాక్టు కార్మికుల చిన్న చిన్న కోరికలు మమ్మల్ని విలీనం చేయండి అని చెప్పి వీటికి చెప్పుకోకుండా ఉద్యోగులందరి వల్ల జీతాల వల్ల సంస్థ నష్టపోతుంది అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు యాజమాన్యాలు మాట్లాడడము సరైంది కాదు. ఉద్యోగులకు కాంట్రాక్టు కార్మికులకు అందరికీ కలిపి జీతాలు వేసుకునే 20% మించి లేదు. కాబట్టి కాంట్రాక్టు కార్మికులకు సగానికి పైగా అతి తక్కువ వేతనం తీసుకునే పనిచేసేటువంటి వ్యక్తులు కాబట్టి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారని ప్రభుత్వమే ప్రచారం చేయడం అనేది దుర్మార్గము. 1000 కోట్ల దోపిడీలు ఏది జరిగిందో ఈ ప్రభుత్వ రంగాన్ని ఏ విధంగా నష్టాల వైపు తీసుకుపోతారో దాని గురించి ఆలోచించకుండా 200 కోట్ల రూపాయలు అనవసరంగా మిడిల్ మ్యాన్కి ఇస్తారు. సంస్థలో విలీనం చేస్తే సంస్థకు మేలు జరుగుతుందని కూడా కాంట్రాక్టు కార్మికులు అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ దోవలో యాజమాన్యం నడుచుకోకుండా కార్మిక సంఘాలతో చర్చలు జరుపుకోకుండా అంతా బిజీగా ఏముండారు ఈ యాజమాన్యము ప్రభుత్వము. కాబట్టి వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. లేనిచో ఈ ఉద్యమాలు మరింత ఉధృతం చేయాల్సి ఉంటుంది. విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి మొత్తము అన్ని రంగాల రెగ్యులర్ కాంట్రాక్టు కార్మికులందరూ ఈ ఉద్యమంలోకి రాకముందే యాజమాన్యము చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఈ పిఆర్సీ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే డిలే చేశారండి. ఎక్కువ పర్సెంటేజ్ కూడా ఇవ్వలేదు గవర్నమెంట్. అన్నింటికి వస్తున్నాయి కానీ కార్మికులకు ఇవ్వడానికి ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క కార్మికుడు పని చేస్తేనే గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది. అది ఎందుకు గవర్నమెంట్కి తెలియట్లేదో నాకు తెలియట్లేదు. పిఆర్సీలు పెండింగ్ పెట్టారు, డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేస్తారు ప్రతి సంస్థలో కూడా. వాళ్ళు లేనిది అన్నీ జరగవు. అందరూ కలిసి కష్టపడి పని చేస్తేనే ఈ ప్రతి ఎంప్లాయీస్ అందరికీ కూడా కష్టపడి పనిచేస్తున్న ప్రతి సంస్థ రన్ అవుతుంది. వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించాలి గవర్నమెంట్. ఎందుకు వాళ్ళని ఇప్పుడు తెలంగాణలో రెగ్యులర్ చేశారు కదా, మరి ఏపీలో కూడా చెయ్యాలి కదా. అక్కడ వాళ్ళే మనుషులు, ఇక్కడ వాళ్ళు మనుషులు కాదు కదా, అందరూ మనుషులే కదా. అందరూ కష్టపడుతున్నారు, వాళ్ళ శ్రమను దారబోస్తున్నారు ప్లాంట్ కోసం. ఈ సంస్థ కోసం ఎంతో త్యాగాలు చేస్తున్నారు, ప్రాణాలు పోతాయి, ఎన్నో చేస్తున్నారు కదా. అలాంటప్పుడు వాళ్ళ శ్రమను గుర్తించాలి కదా, వాళ్ళ న్యాయమైన కోరికలు కూడా తీర్చాలి కదా. అందరూ ఎంప్లాయీస్ కష్టపడితేనే ఈ సంస్థలు రన్ అవుతున్నాయి, దానివల్ల గవర్నమెంట్ కూడా రన్ అవుతుంది. వాళ్ళందరి కోరికలు తీర్చాలనేసి నేను డిమాండ్ చేస్తున్నా. విద్యుత్ సంస్థలో పిఆర్సీ రెగ్యులర్ ఉద్యోగులు 24,000 మందితో పాటుగా 30,000 మంది ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కలిపి పెంచాలి. పిఆర్సీ అనేది సగం మంది కాదు, మొత్తం విద్యుత్ సంస్థని ఎవరైతే మోస్తున్నారో కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళకు కూడా కలపాలి. సమాన పనికి సమాన వేతనం అంటే ఏంటి? పిఆర్సీలోనే నువ్వు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే మరి వేతనాల్లో ఏమిస్తావు? అందుకోసం పిఆర్సీ కోసం ఒక పోరాటం, మళ్ళీ పిఆర్సీ మాకు అమలు చేయమని చెప్పేసి ఒక 5,000 4,000 నువ్వు బిచ్చం వేస్తే ఒప్పుకునే సమస్య లేదు. మిగతా సంఘాలకు కూడా పవర్ చేసి వాళ్ళకి ఇతర కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పిఆర్సీలోనే 52,000 మందికి కాంట్రాక్ట్ కార్మికులు కలిపి అనౌన్స్ చేయాలి. అదేవిధంగా కొత్త ఆపరేటర్సు, కొత్త సబ్స్టేషన్లు ఒక్కొక్కళ్ళు 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు డబ్బులు లంచం కట్టి చేరుతున్నారు. వాళ్ళకి ఇచ్చేది 18,000, ఈఎస్ఐ పిఎఫ్ పోగా 16,000. ఏమన్యాయం! రూటర్ రీడర్స్కి ఇచ్చేది 8,000,
కంప్యూటర్ ఆపరేటర్స్కి ఏటీపీ 8,000తో అసలు ఎవరన్నా బతుకుతారా? 20 ఏళ్ల నుంచి ఈ డిపార్ట్మెంట్ని వదలకుండా రాష్ట్రంలో ఏ ఐఏఎస్ ఆఫీసర్ కదలకుండా కూర్చున్నాడా? మీరు బట్టి కూర్చొని ఈరోజు ఈ విద్యుత్ సంస్థలో కార్మిక సంఘాలని అవినీతి మయం చేసి కార్మికుల్ని అంచాలని చూస్తే చరిత్ర తిరగబడింది. ఢిల్లీలో నిన్న జంజీ పోరాటాన్ని మీరు చూసి బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా సరే సెకీ ఒప్పందాల్లో 1,75,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆ డబ్బుల్లో 1 పైసా కూడా కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తే అవ్వదు. మరి అటువంటి అవినీతులు చేస్తూ వీళ్ళని రెగ్యులర్ చేయకుండా ఆపితే చాలా అన్యాయం. ఇది మొదలు కాదు, ఇది ఆరంభం. నువ్వు పిఆర్సీ మాకు ఇచ్చే వరకు, రెగ్యులర్ చేసే వరకు, డిఏలు అవన్నీ ఇచ్చే వరకు మేము పోట్లాడుతూనే ఉంటామని చెప్పేసి ఇప్పటికైనా సరే యాజమాన్యం మీరు పిలిచి చర్చించి పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 37,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 24,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 6,000 మంది పీస్ రేట్ కార్మికులు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. అదేవిధంగా పెన్షనర్స్ కూడా 37,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 4 డిఏలు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీఆర్సీని ప్రకటించాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తెలంగాణ తరహాలో వీళ్ళందరినీ కూడా విలీనం చేసుకొని రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తులో మేము చేసేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ ప్రభుత్వం విద్యుత్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి, అదేవిధంగా 60 నుంచి 62 సంవత్సరాలకి పెంచాలని చెప్పి మేము చెప్తున్నాము. అదేవిధంగా మీటర్ రీడర్లు, బిల్ కలెక్షన్ ఏజెంట్లు, అదేవిధంగా హమాలీస్ అందరూ కూడా పీస్ రేట్ కింద పనిచేస్తున్నారు. వీళ్ళకందరూ కూడా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. అమలు చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వచ్చేసాయండి మీరు. బాబు ఈ సైడ్ ఇదే